ఒకసారి నేను ఆఫీస్కి వెళ్తుంటే మా ఆవిడ, ఏమండి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నా కోసం ఒక 4 బ్రాలు తిండి అని చెప్పిందనమాట. నేనేమో ఏంటి బాబు నాకు ఇలాంటి పని అప్పచెప్తున్నావు ఏంటి, నీ ఫ్రెండ్ లతతో కలిసి షాపింగ్ చేయొచ్చు కదా అని అన్నాను. అప్పుడు మా ఆవిడేమో, లత ఊళ్ళో లేదండి, అది ఎప్పుడు 2 వారాల తర్వాత వస్తుందట, ఏంటి 4 బ్రాలు కొండ ఎంతసేపు ఏంటి అని అంది. అప్పుడు నేను నిజమే కదా, 4 బ్రాలు కొండ ఎంతసేపు అనుకుని వెళ్ళిపోయాను. ఆ టైంలో నాకు తెలియదు అది ఎంత కష్టం. సరే ఆఫీస్ అయిపోయిన తర్వాత నేను హోసేరీ షాప్కి వెళ్ళాను. నన్ను చూడగానే షాప్ ఓనరు సేల్స్ గర్ల్ వైపు తిరిగి, సాబ్ వచ్చిండు చూడండి ఆయనకి ఏం కావాలో అని అన్నాడు అనమాట. అంటే నేను సేల్స్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళేమో, సార్ మీకేం కావాలి సార్ అని అడిగారు. నేను చెప్పబోయాను, కానీ చాలా ఇబ్బందిగా అనిపించింది అనమాట. వాళ్ళు నన్ను చూసి, బనీళ్ళు కావాలా సార్, హ్యాండ్స్ ఉండే బనీళ్ళు కావాలా సార్, కట్ బనీళ్ళు కావాలా సార్ అని అడిగారు. నేను అని అన్నాను అనమాట. అంటే అండర్వేర్లు కావాలా సార్ అని అడిగారు. నాకేం చెప్పాలో తోచలేదు. నాకెందుకో సిగ్గు అనిపించింది అనమాట వాళ్ళతో బ్రాలు కావాలని చెప్పడం. అందుకనే మళ్ళీ ఓనర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే, ఏయ్ సార్కి చూపించలేదా ఏమి అని అన్నారు. అప్పుడు వాళ్ళు, సార్ మాకేం చెప్పట్లేదు అని అన్నారు. అప్పుడు ఓనర్, ఏం కావాలి సార్ మీకు అని అడిగాడు. అడిగితే నేను నెమ్మదిగా గుసగుసలాడుతూ బ్రాండ్ కావాలి అని అన్నాను అనమాట. అప్పుడు ఓనరు పైనుంచి కింద దాకా నన్ను విచిత్రంగా చూశాడు. చూసి, సైజ్ ఎంత సార్ అని అన్నాడు. సైజా, ఏం చెప్పారు వీడికి, చాలా వల్గర్గా అనిపించింది ఆ వర్డ్. నేనేమో ఆలోచనలో పడ్డాను. చెప్పండి సార్ సైజ్ ఎంత అని అన్నాడు. నాకు తెలియదు అన్నాను. తెలియదంటే వాడు నా వైపు ఎంతగా చూశాడు అనమాట. మేడంకి ఫోన్ చేశాడు కానీ సార్ అని అన్నాడు. అవును ఇది నిజమే అని అనుకుని నేను పక్కకి వెళ్ళి మా ఆవిడకి రింగ్ ఇచ్చాను అనమాట. ఇస్తే ఎంగేజ్. మళ్ళీ 1 నిమిషం ఆగి రింగ్ ఇచ్చాను, ఎంగేజ్. 5 నిమిషాలు ఆగి రింగ్ ఇచ్చాను, ఎంగేజ్. ఇంకా నాకు అర్థమైపోయింది అనమాట, వాళ్ళ అక్కతోనో చెల్లెలతోనో వేసుకుంది. వాళ్ళు పట్టాన్ని పెట్టరండి. అక్క చెల్లెలు మాట్లాడితే గంట, గంటన్నర, 2 గంటలు, ఈవెన్ రాంగ్ నెంబర్ వచ్చినా వాళ్ళు 5-6 నిమిషాలు మాట్లాడేస్తారు అలాంటి వాళ్ళు. ఇంకేం చేయాలో తోచలేదు. అప్పుడేమో ఎంగేజ్ వస్తుంది అని చెప్పాను. అప్పుడు షాప్ ఓనర్, మీ ముగ్గురు ఇట్లా రండి అని అన్నాడు అనమాట. ఆ ముగ్గురు సేల్స్ గర్లు వచ్చి నా దగ్గర నిలబడ్డారనమాట. నిలబడితే అప్పుడు ఆ షాప్ ఓనరు, వీళ్ళ ముగ్గురిని చూడండి సార్, వీళ్ళలో ఎవరి పర్సనాలిటీతో మీ ఆవిడది మ్యాచ్ అవుతుందో చెప్పండి, మేము తీసిస్తాం అని అన్నాడు. నాకైతే ఎంత ఇబ్బంది కలగాలో అంత ఇబ్బంది కలిగింది. నేనేమో, ఏమయ్యా ఎక్కడ చూడకుంటావు మా ఆవిడ పర్సనాలిటీతో మ్యాచ్ అయిందో లేదో అని. అంటే అతను, ఇందులో తప్పే ఉంది సార్, వాళ్ళు హాయిగా నించున్నారు మీ ముందు, వాళ్ళు సిగ్గుపడట్లేదు అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, సిగ్గు వాళ్ళు పడరు బాబు, ఈ రోజుల్లో మగవాళ్లే పడతారు, నీకు అది అర్థం కాదు అని అన్నాను. అప్పుడు వాడు ఏమన్నా అంటే, నువ్వు పని చేద్దాం ఇటు రండి అని షాప్ గుమ్మం దగ్గర తీసుకెళ్ళాడు. వెళ్ళి నిలబెట్టి, ఇక్కడ ఆడవాళ్ళు చూడండి రోడ్డు మీద ఎంతమంది తిరుగుతున్నారు, ఈ దూరం నుంచి చూసి మీ ఆవిడ పర్సనాలిటీ వాళ్ళలో ఎవరికి మ్యాచ్ అవుతుందో చెప్పండి, టక్మని తీసిచ్చేస్తాను బ్రాస్ అని అన్నాడు. నేను రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ ఇలా చూస్తూ ఉన్నాను అనమాట. చూస్తే ఇంత దూరం నుంచి ఏం తెలుస్తుంది బాబు, అబ్బాయి ఇది కుదిరేది కాదు అని అన్నా అనమాట. అప్పుడు వాడేమో, ఏంటి సార్ మీ ఆవిడ సైజు కూడా తెలియపోతే ఎలా సార్ అని అన్నాడు. అప్పుడు నాకు విపరీతమైన కోపం వచ్చేసింది. ఏంటయ్యా సైజు 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 అంటావు, చాలా వల్గర్ ఉంది, ఇవాళ అనకు అని అన్నా అనమాట. అంటే అప్పుడు అలా 4 ఖర్చుని, ఆవిడ బ్రా నెంబర్ చెప్పండి అని అన్నాడు. అది ఈ మాట ఇందాకే అనాల్సింది, సైజు సైజు అంటున్నాను, చంపి పారేస్తున్నావు, నెంబర్ కూడా నాకు తెలియదు, మళ్ళీ ట్రై చేస్తాను అని మా ఆవిడకి ఫోన్ చేశాను. ఆవిడేమో ఫోన్ ఎత్తింది. ఏంటండి ఫోన్ చేశారు అంటే, ఇంతకీ నీ బాడీ నెంబర్ ఎంత అని అడిగాను. ఇన్నాళ్ళు కాపురం చేస్తున్నారు, నెంబర్ అడుగుతున్నారు నన్ను, సైజులో నెంబర్లు, సిగ్గు లేదా అడగడానికి అంది. అయ్యో సిగ్గేంటే బాబు, నాకు ఎలా తెలుస్తుంది ఈ నెంబర్ల గురించి, నువ్వు చెప్పరాదు, ఇక్కడ అడుగుతున్నాడు షాప్ వాడు, చచ్చిపోతున్నాను నిందానిచి, నీ ఫోన్ ఎంగేజ్ ఎంగేజ్ అని అన్నాను. అంటే అప్పుడు ఆవిడ ఏదో నెంబర్ చెప్పింది, నేను వాడికి చెప్పాను. వాడేమో తీసి ఇచ్చాడు. బతుకు జీవుడా అంటూ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడతో ఒకటే చెప్పాను, ఇంకెప్పుడు ఇలాంటి షాపింగ్లు నాకు చెప్పకు, ఇప్పుడు ఇది తెచ్చాను కదా అని రేపు పొద్దున లోపల లంగాలు తెమ్మంటావు, అప్పుడు నేను షాప్కి వెళ్ళి ఇలా లంగా ఇక్కడ పెట్టుకుని పొడుగు సరిపోయిందా వెడల్పు సరిపోయిందా అలా చూసుకుంటూ ఉండాలి, ఏంటి షాపింగ్ మీ ఆడవాళ్ళతో చేసుకో అని చెప్పాను. ఏమండి మీ ఆవిడంటే ఎంత ప్రేమన్నా సరే మీరు ఇలాంటి షాపింగ్ ఒప్పుకోవద్దు, అంతే, ఇది నా అడ్వైస్.